హలో అండి, అందరికీ నమస్కారం. అస్సలాం అలైకుం. వెల్కమ్ టు ఉజ్మాస్ కే వరల్డ్. ఐఎమ్ ఉజ్మా షేక్. గాయ్స్, ఈరోజు మేమైతే ఫతేపూర్ సిక్రీ చూడడానికి వచ్చాము. అందులోని బులంద్ దర్వాజా అండ్ జోధాబే ప్లేస్ కూడా ఉంది. ఇదైతే ఎంట్రన్స్ అండి. సో అక్కడ కూర్చుని ఉన్నారు కదా ఇద్దరు. సో అక్కడ నుంచి లోపలికి ఇక్కడ ఇలా వెళ్ళాలండి. అక్కడ టికెట్ తీసుకొని వెళ్ళాలన్నమాట. సో మేమైతే ఇలా కొంచెం దూరం అయితే నడుచుకుంటూ వచ్చాము. బట్ మాకైతే కాళ్ళు నొప్పి వచ్చాయండి. ఇక్కడ నుంచి ఆ కోట కనిపిస్తుంది కదా, ఆ కోట రైట్ సైడ్ ఉంటుంది. సో మేమైతే బస్ ప్రొవైడ్ చేసాము. లోపలికి బస్ అయితే 20 రూపీస్ అంట. సో ఇక్కడైతే పెద్ద పెద్ద గోడలతో ఇలా నిర్మాణాలు అయితే ఉన్నాయండి. ఇక్కడ నుంచి లోపలికి అయితే వెళ్ళాలి. సో బస్ అయితే టర్న్ అవుతుంది. మళ్ళీ ఈ స్ట్రైట్ వరకు కూడా లోపలికి వెళ్ళాలండి. సో ఇంత దూరం కాబట్టి మేము సగం దూరం వచ్చి అక్కడ నుంచి నడవలేక, ఓపిక లేక, మెయిన్ గట్టిగా ఎండ కొడుతుంది. సో ఇంకా అలానే మేము బస్సు అయితే ఎక్కామన్నమాట. సో మాకు అనిపిస్తూ ఉంటుంది, మేము నడవడానికి ఇలా ఉంటే మరి అప్పటి సైనికులు ఇవన్నీ మోసుకెళ్ళడానికి ఎంతమందిని యూజ్ చేశారు, ఎంతమంది కష్టపడ్డారో, ఇంత మంచి అవుట్పుట్ అయితే వచ్చింది కదా. సో మేమైతే ఇక్కడ వచ్చేసామండి. ఆ చెట్టు ఉంది కదా, అక్కడికైతే వెళ్ళాలి. సో ఇక్కడ నుంచే ఇంక మేము దిగిపోయామండి. ఇక్కడ నుంచి లోపలికి నడుచుకుంటూ వెళ్ళాలి. సో ఇదండి రోడ్డు. అక్కడ పెద్దగా కనిపిస్తుంది కదా కోట, అక్కడ వరకు అయితే వెళ్ళాలి. మళ్ళీ ఇక్కడ నుంచి 1 కిలోమీటర్ లోపలికైతే ఉంది. అంటే ఇది దర్గా అనేది కొంచెం లోపలికి ఉంది ఇదంతాను. సో లోపల ఇంకా చాలా స్పెషాలిటీ ఉన్నాయంట. మాకైతే ఈ స్టోరీ ఏమీ తెలీదు. ఆ ముందు ఒక అబ్బాయి కనిపిస్తున్నాడు కదా, సో తనే మా గైడ్ అన్నమాట. సో తన ద్వారా అయితే మేము తెలుసుకున్నాం కొత్త గొప్ప స్టోరీ. సో దాని ద్వారానే నేను మీకు కూడా చెప్తాను. చెప్పడానికైతే మోస్ట్లీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో అబ్బాయి అయితే మాకు చెప్తున్నాడు, ఇదే మెయిన్ గేటు. ఈ గేటు ద్వారానే అక్బరు అండ్ వాళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇలా లోపలికైతే వెళ్తూ ఉంటారు. సో ఇదే మెయిన్. అండ్ ఈ కట్టడంలో మొత్తం కూడా అక్బర్ గారి గురించి, ఆయన గొప్పతనాల గురించి ప్రతి ఒక్క, అంటే ఆ కోటలో ఉన్న ప్రతి ఒక్క రాయి మీదని కానీ, లేకపోతే ఏ గోడ మీదనే కానీ, అరబిక్లో కానీ, పర్షియన్స్లో కానీ ఆయన గురించి అయితే రాసి ఉంటుందంట. సో అదైతే మాకు చెప్పాడు. ఇదంతా పెద్దగా ఉంది. ఇలా కోటలోకి వెళ్ళడానికి అటు సైడ్ దారి కూడా ఉంది. కానీ మెయిన్ వెళ్ళాలంటే లోపలికి ఇటు సైడ్ వెళ్ళాలి. ఇక్కడైతే చెప్పులు పెట్టేసి వెళ్ళాలన్నమాట. సో మనం వెళ్ళేంత వరకు అయితే చెప్పులు అయితే ఇక్కడే ఉంటాయి. వాళ్ళొక కవర్ ఇస్తారు. ఓ 10 రూపీస్ తీసుకుంటారు. సో చెప్పులైతే ఇక్కడ పెట్టి ఇక్కడి నుంచి అయితే నడుచుకుంటూ కాలినడకనే లోపలికి వెళ్ళాలన్నమాట. సో నేనైతే వెళ్తున్నానండి. ఇక్కడికి మేము వెళ్ళేసరికి స్కూల్ స్టూడెంట్స్ చాలామంది ఉన్నారు. వాళ్ళకు కూడా ఇవన్నీ చూపించడానికని తీసుకొచ్చారు. సో వాళ్ళు లోపల ఉన్నారు కాబట్టి మేము కొంచెం ఆగైతే వెళ్ళాము. ఎందుకంటే చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు. మాకు వెళ్ళడానికి కూడా అవ్వలేదు. సో ఇలా అయితే మేము ఆగి వెళ్ళాము. ఇలా మెయిన్ అండి. సో ఇదే పెద్ద కోట. ఇక్కడ నుంచి లోపలికి ఎంట్రన్స్ అన్నమాట. సో ఇలా ఉంటుంది మెయిన్ ఎంట్రన్స్. అండ్ మీరు అక్కడికి వెళ్ళి చూసినా కానీ, అంటే అప్పుడు పాతకాలం నాటి తలుపులు ఉన్నాయి చూసారా పక్కన, అలా ఉంటుంది. అండ్ లోపల కూడా పెద్ద పెద్దగా మసీద్ షేప్లో పైన డిజైన్స్ అవి ఉంటాయండి. సో ఇదైతే మెయిన్ గేట్. ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్తున్నామండి. సో అక్కడ ఒక తాతయ్య గారికి, ఆయనకైతే కొంచెం చేంజ్ ఇచ్చేసి నేను అయితే లోపలికి వెళ్తున్నాను. సో స్ట్రైట్‌గా ఆ అబ్బాయి అయితే ఇక్కడికి తీసుకొచ్చారు. ఇక్కడ ఫోటోస్ కూడా తీసుకోవచ్చంట. ఆయన చెప్పిన పోజ్‌లో ఫోటోస్ కూడా తీస్తాడంట. సో ఫోటోస్ కూడా మేము తీసుకున్నాము. సో మెయిన్ ఎంట్రన్స్ ఇదండి. సో ఇది అక్బర్ గారే నిర్మించారంట అప్పటి రోజుల్లో. అది కూడా ఒక బాబా గారి ప్రోత్సాహంతో ఆయన చెప్పడం వల్ల. సో ఇది ఆయన గురించి అండ్ ఆయన నిర్మించింది అని ఆ గైడ్ అనే పర్సన్ అయితే మాకు చెప్పాడండి. సో ఇక్కడ నుంచి అయితే మేము లోపలికి వెళ్తున్నాము. ఇదంతా మొత్తం అడవి అంట. సో అడవిలో ఆయన ఎలా ఇదంతా నిర్మించారనేది ఇప్పటికి కూడా విచిత్రము. సో ఆయన మెయిన్, అంటే సఫర్ అంటారే, అది ఇక్కడ నుంచే స్టార్ట్ అయిందంట. సో చూసారా ఎంతమంది ఉన్నారు. మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ఇక్కడ చాలామంది ముస్లిమ్సే వస్తున్నారండి. సో అక్కడ చుట్టుపక్కల కూడా ముస్లిమ్సే ఉన్నారు. అండ్ ఇదైతే పెద్దగా డిజైన్ చాలా బాగుందండి. అక్కడికెళ్తే కళ్ళు తిరిగినట్టు అనిపించింది. సో చూసారా, అక్కడ అప్పుడు రోజుల్లో వాడిన పెద్ద పెద్ద ఇటుకరాళ్ళు, ఆ టైంలోనే మట్టితో చేసిన ఇటుకరాళ్ళండి అవి. చాలా బాగున్నాయి. అండ్ ఆ డిజైన్స్ కూడా చాలా బాగున్నాయి. సో మేమైతే శనివారం వెళ్ళామండి. వీకెండ్స్ అయినా కానీ అక్కడ అంత రష్‌గా ఏం లేదు. మెయిన్‌లీ ఏంటంటే ఇక్కడ మనకన్నా కూడాను టూరిస్టులు ఎక్కువ వస్తున్నారండి. టూరిస్ట్ ప్లేస్ అయిపోయింది కదా ఇది. సో చాలామందే వస్తున్నారు అక్కడ మనకన్నా కానీ. వాళ్ళు మనలాగా, అంటే మనమైతే మన ట్రెడిషన్ ఫాలో అవుతున్నామో లేదో తెలీదు కానీ, వాళ్ళు మనలాగా శారీస్ కట్టుకొని అండ్ రాజస్థాన్ లుక్‌లో, అంటే అటు సైడ్ అంతా అదే కదా రాజస్థాన్ వైస్.
సో రాజస్థాన్ వైస్‌గా డ్రెస్అప్ అయి శారీస్ కట్టుకొని మరి వాళ్ళిక్కడికొచ్చి విజిట్ చేస్తున్నారండి. ఇవన్నీ గుర్రము కాళ్ళకి కొట్టే నాడెలంటండి. సో అవన్నీ వాటి గుర్తుగా అయితే ఆ దర్వాజా మీద అయితే వాళ్ళు పెట్టారు. సో ఇవన్నీ గుర్రంకి కొట్టే నాడలంట. వాళ్ళు చూసారా వాటికి గూడా ఎంత ప్రాధాన్యత ఇచ్చారు అనేది ఇక్కడ మనం చూస్తేనే అర్థమవుతుంది. సో ఇక్కడ తలుపులు కూడా చాలా పెద్దగా ఉన్నాయండి. పై వరకు ఉన్నాయి. సో అప్పటి కోటలకి వాటి దర్వాజాలు అంటే తలుపులు ఎలా ఉన్నాయో మనకు తెలిసిందే కదండీ! సో ఆ విధంగా ఉన్నాయి. అండ్ నేను అక్కడి నుంచి బయటికొచ్చి చూస్తున్నాను. ఇదంతా చాలా పీస్‌ఫుల్‌గా ఉందండి. అప్పటి రాజులు ఇక్కడి నుంచి కూడా సైన్యం ఎటు నుంచి వస్తుంది, ఏంటి అని చూసేవాళ్ళంట. సో ఇక్కడి నుంచి సిటీ ఔట్‌స్కట్ మొత్తం కనిపిస్తుంది. సో సైన్యం ఉనికిడి ఇక్కడి నుంచి చూసి వాళ్ళ మనుగడలు గూడా ఇక్కడి నుంచే వాళ్ళు తెలుసుకునేవాళ్ళంట. సో అదీ కాక మన సైన్యం కోసం వాళ్ళు స్పెషల్‌గా ఒక చెరువుని తవ్వించారంట. అంటే వాళ్ళు స్నానం చేయడానికి, గుర్రం కోసం కావాల్సొచ్చిన నీళ్ళు అండ్ దగ్గరలో నమాజ్ చేసుకోవడానికి ఒక దర్గా కూడా ఆ సైన్యం గురించి అక్బర్ గారన్నీ చేశారు అని ఈ పిల్లోడైతే మాకు చెప్తున్నాడు. సో ఇక్కడ కూడా అంటే అప్పటి సైన్యం సో ఇక్కడికి వాళ్ళకి అంటే వాటర్‌కి కానీ, తినడానికి కానీ ఏ లోటు లేకుండా ఇక్కడి నుంచి జరిగేదంట. ఆ బ్లాక్ కలర్‌లో పక్కకు కనిపిస్తుంది కదా! అదొక దర్గా అంటండి. సో ఇదంతా ఇక్కడి నుంచి మొత్తం చూసేవాళ్ళంట. సైనికులు ఎలా ఏంటి అని. ఇదంతా సిటీ ఔట్‌స్కట్ అండి. చాలా విశాలంగా అంతే ప్రశాంతంగా ఉంది అక్కడికెళ్తే. ఎలాంటి హడావిడి లేదు. మరి నాకు ఈ ఆగ్రా అంతలో కూడాను ఈ మెయిన్ ప్లేసెస్ మొన్న అక్బర్ కా మక్బర్ కానివ్వండి, ఈరోజు ఇక్కడే కానివ్వండి చాలా పీస్‌ఫుల్ అనిపించింది. హడావిడి ఏమి లేదు. అండ్ పక్కన మీరు అటు సైడ్ చూస్తే అవన్నీ సమాధులేనండి. సో ఇటు రైట్ సైడ్‌కి చూస్తే. సో అది వాళ్ళ మత పెద్దలవి అండ్ వాళ్ళ సమాధులంటండి ఇవన్నీ. సో ఇక్కడ నుంచైతే ఒక లుక్ చూసేసాం. అండ్ అటు నుంచి మనము బ్యాక్‌కి చూద్దాము. సో చూసారా ఎంత పెద్దగా ఉందో అసలు అక్కడికి వెళ్తే కన్నుల విందుగా ఉందండి. నిజంగా అసలది చూడటానికి కూడా చాలా పెద్దగా ఉంది. కానీ మనం ఎక్కడ చూసినా చెప్పాను కదా! అరబిక్‌లో ఆ పైనంతా రాశారు కదా! అదంతా అక్బర్ గారి గురించండి. ఆయనంత గొప్ప రాజే లేరని చెప్తున్నారు. సో అక్కడి నుంచి లోపలికొస్తే ఇలా స్ట్రెయిట్‌గా వెళ్తున్నాము. సో ఇవన్నీ చూసారా? మా ముందున్న ఈ దర్వాజాస్ అంటారంట వీటిని. ఈ తలుపులు ఇవన్నీను. అండ్ పైన స్తంభాలు మొత్తము స్టైల్‌గా అయితే 84 వరకు ఉంటాయంటండి. ఈ పక్కన ఈ అబ్బాయి గైడ్ మాకు. చెప్పాను కదా! సో ఈ అబ్బాయి అయితే స్టోరీ మొత్తం సో మీరు కూడా చూసేయండి. ఆ అబ్బాయి అయితే మాకు స్టోరీ అయితే ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నాడు. ఈ చిన్న చిన్న తలుపులున్నాయి కదా! వీటికైతే తాళాలు వేసున్నాయి. సో అప్పట్లో అయితే ఈ తలుపుల ద్వారానే పైకి వెళ్ళేవాళ్ళంట. తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ అయితే వీటిని సీజ్ చేసింది. పైకి వెళ్ళడానికి అండ్ పైకి ఎక్కడానికి కూడా పర్మిషన్స్ అయితే ఏమీ లేవు. సో మళ్ళీ అయితే మీకు ఈ కోటను ఒకసారి అయితే చూపిస్తున్నాను. సో ఇక్కడ చుట్టుపక్కల కూడాను చాలామంది ఈ కోట గురించి చాలా విశిష్టంగా అయితే చెప్పారండి. మెయిన్ ఒక బాబా ఉన్నారని చెప్పాను కదా! సో ఆ బాబా స్టోరీ కూడా మాకు చెప్పారండి. సో ఈ కోటకి 4 వైపుల నుంచి కూడా ద్వారాలైతే ఉన్నాయండి. సో రౌండప్ చేసి అయితే మీకు చూపిస్తున్నాను. పైన గొడుగులుగా ఉన్నాయి కదా! సో ఇందాకనే నేను చూపించిన ద్వారం నుంచి పైకి వెళ్ళొచ్చు. సో ఈ బాబా మందిరం ఉంది కదా! అక్కడైతే లోపలికి వెళ్ళాలి అంట. సో ఇది కూడా దర్గా టైపే. ఇదంతా ఒకప్పుడు అడవి. బట్ తర్వాత అక్బర్ గారు అజ్మీర్ నుంచి ఆయన అక్కడి నుంచి ఈ బాబా కోసం అయితే ఇక్కడికి వచ్చారంట. తర్వాత ఈ బాబా ద్వారానే ఈయన చెప్పిన తర్వాతనే అక్బర్ తన పనులన్నీ స్టార్ట్ చేశారు. సో ఈ బాబానే తనకి రోల్ మోడల్ టైప్ అంట. సో ఈ అబ్బాయి అయితే ఆ స్టోరీ మాకైతే చెప్పాడు. సో తర్వాత ఈ చిన్న చిన్న దర్వాజాలన్నీ కూడా 86 వరకు ఉంటాయంటండి. సో చెప్పాను కదా! ఇవన్నీ పైకి ఎక్కడానికి అన్నమాట. సో అప్పటి కాలంలో వాడినవండి. ఆ చెక్క అయినా, ఆ తలుపులైనా చూసారా? ఆ కట్టడాలు మెయిన్‌లీ అప్పటి రోజుల్లో సిమెంటు ఇవేమీ లేకుండా ఎంత స్ట్రాంగ్‌గా కట్టారో. అప్పుడు మా హిస్టరీ సార్ అయితే ఒక స్టోరీ చెప్పారండి. అప్పటి రోజుల్లో అయితే ఇలా కట్టడాలు కట్టడానికి బంకమట్టిలో గుడ్ల సొన అండ్ బెల్లం పాకం వేసి ఏనుగులతో తొక్కించి మరీ ఇలా కట్టడాలైతే కట్టేవాళ్ళంట. నేనైతే అన్నీ క్యాప్చర్ చేస్తున్నానండి నా ఫోన్‌లో. మా ఇంట్లో వాళ్ళందరికైతే నేను పంపించాను. సో ఇక్కడి నుంచి అయితే మనం స్ట్రెయిట్‌గా వెళ్దాము. ఇక్కడైతే జోధా మందిరం ఒకటి ఉంటుందంటండి.
సో ఇక్కడ నుంచి అయితే స్ట్రైట్‌గా తిరగాలి. చాలా ఎత్తుగాను, చాలా పెద్దగా ఉందండి. సో అందులోనే చాలా మీనింగ్ కూడా ఉందంట. ఈ పిల్లోడైతే మాకు చెప్పాడు. సో ఇలా స్ట్రైట్‌గా వెళ్ళి రైట్‌గా తిరగాలనమాట. ఇక్కడే జోధా మందిరం ఉంది. దాని పక్కనే జామా మసీద్ కూడా ఉంది అని తను చెప్పాడు. సో ఇదేనండి. అక్కడైతే ప్రేయర్ జరుగుతుంది. అక్కడ చాలామంది నుంచొని కూడా ఉన్నారు. చూసారా? అది జామా మసీద్ అంట. దానికి ముందు ఉన్న ప్లేసే జోధా మందిరం అంట. సో ముందుకైతే పదండి. నేనైతే మీకు చూపిస్తాను. సో దానికన్నా ముందు ఇప్పుడు నేను నుంచున్నానే ఇదంతా జోధాది ప్లేస్ అనమాట. తనకి ఇష్టమైంది. తన కోసం స్పెషల్‌గా చేయించారు అని అయితే ఆ పిల్లోడైతే చెప్పాడు. ఇప్పుడు ఇక్కడ నేను నుంచుందైతే జోధా మహల్. సో ఇక్కడైతే చాలా పీస్‌ఫుల్‌గా ఉందండి. నిజంగా చాలా బావుంది. పావురాలు హడావిడి కూడా ఏమీ లేదు. సో పైన అక్కడ ఒక ద్వారం లాగా కనిపిస్తుంది కదా! అక్కడికి పైకి కూడా ఎక్కొచ్చండి. సో రౌండప్‌లో చూపిస్తున్నాను. ఎంత క్లియర్‌గా ఉందో, ఎంత హైట్‌లో ఉందో, ఎంత బావుందో. నిజంగా అక్కడికెళ్ళి మీరు చూస్తే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. ఆ హ్యాపీనెస్ అయితే నేను ఫీల్ అయ్యానండి. అక్కడ ఉండి అక్కడ చూసినప్పుడైతే చాలా బావుంది. అండ్ ఆ 4 వైపులా కూడా ఆ మినార్ షేప్‌లో ఉంది కదా! సో అక్కడికైతే పైకి వెళ్ళొచ్చు. కానీ ఆ వెళ్ళే ద్వారాన్ని కూడా ఇప్పుడు మన గవర్నమెంట్ అయితే వాటికి తాళాలేసింది. ఎక్కడ కూడా ఆ కోట మీదకైతే వెళ్ళకూడదు. మా ముందుకొస్తున్నారు కదా! ఆయన ఇంకో గైడ్ అనమాట. సో చెప్పాను కదా! ఫారినర్స్ ఎక్కువ ఉన్నారు అని. సో ఇప్పుడు మేము స్ట్రెయిట్‌గా వెళ్తున్నాం కదండీ! అది జామా మసీదు. సో వాళ్ళు నమాజ్ చేస్తున్నారు. అక్కడికైతే వెళ్దాము. ఒక సైడ్ నుంచి అయితే వెళ్తామండి. ఎందుకంటే వాళ్ళు నమాజ్ చేస్తున్నారు కదా! వాళ్ళ ముందు నుంచి అయితే వెళ్ళకూడదు. సో ఇలా సైడ్ నుంచి ఎళ్లి ఇది కూడా నేను మీకైతే క్యాప్చర్ చేసి అయితే చూపిస్తున్నాను చూడండి. నేనైతే ఆల్రెడీ నా ఫోన్‌లో తీసుకొని మా ఇంట్లో వాళ్ళందరికైతే పంపించేశాను. మెయిన్‌లీ దీనికైతే ఒక స్టోరీ ఉందండి. ఆ పిల్లోడు మాకు చెప్పాడు. పైన అంతా బ్రిటిష్ కాలంలో వాళ్ళ దాడుల వల్ల ధ్వంసం అయిపోతే తర్వాత ఒక చైనా వాళ్ళు అంటే ఒక చైనా పర్సన్ ఆర్టిస్ట్ అంట. మిగతాది అలా సో ధ్వంసమైన దాన్ని తను అలా ఉంచకుండా తన ఆర్టికల్‌తో తనేదో దాన్నైతే ప్రాసెస్ చేశారని చెప్తున్నారు. అండ్ ఇక్కడైతే నమాజ్ జరుగుతుంది. పైన ఒక దీపంలాగా వేలాడుతుంది కదా! అదైతే ఇంతకుముందు బంగారంది ఉండేదంట. తర్వాత బ్రిటిష్ వాళ్ళు తీసుకొని వెళ్ళి నార్మల్‌దైతే ఇక్కడ పెట్టారని చెప్తున్నాడు. సో అక్కడి నుంచైతే ముందుకొస్తున్నాను. ఒక బాబా గారని చెప్పాను కదా! సో అది బాబా గారి దర్గా ఇదేనండి. సో ఈ బాబా గారి పేరు హజరత్ షేక్ సలీం అంట. సో ఇక్కడ ఒక స్టోరీ ఉందండి. అక్బర్ గారు 6 సార్లు కూడా అజ్మీర్ వెళ్ళినా కానీ ఆయనకి ఏ ప్రాప్తం దొరకలేదు. కానీ ఏడోసారి అజ్మీర్ వెళ్ళినప్పుడు అతనికి ఒక కల వచ్చిందంట. నీకు లైఫ్‌లో ఏం చేయాలన్నా నువ్వు ఏమి సాధించాలన్నా కానీ నీకు ఫతేపూరి సిక్రీ నుంచే స్టార్ట్ అవుతుంది అని. సో అలా వెతుక్కుంటూ ఇక్కడికొస్తే ఈ బాబా గారి ప్రాప్తం అయితే దొరికిందంట. సో ఈ బాబా గారు వల్లనే ఈ ఫతేపూరి సిక్రీ అనేది స్టార్ట్ అయిందని మాకైతే అక్కడికి వెళ్ళిన తర్వాత తెలిసింది. సో ఈ బాబా గారి దగ్గరికి అడగడానికి ఏం వెళ్ళినా కానీ అది అవుతుందంట. ఏం లేదండి, ఒక దుప్పటి తీసుకొని వెళ్ళి అంటే ఒక బెడ్‌షీట్ తీసుకొని వెళ్ళి ఆ సమాధి మీద పెట్టి ఒక రోజా ఫ్లవర్‌తో మనం ఏదైనా అడిగితే ఒక దారం ఇస్తాడంట. ఒక కోరికకి ఒక దారం, 2 కోరికలకి 2, 3 దానికి 3 అలా 3 దారాలైతే చేతికి కట్టుకోవడానికి ఇస్తాడంట. అవి సక్సెస్ అవుతాయంట. సో అలా అయిన తర్వాత కూడా ఆ దారాలు అంటే ఆ తాడు విప్పడానికి కూడా మనం ఇక్కడికే రావాలంట. సో అదండి ఈ బాబా గారిది. అండ్ తనకున్న ప్రత్యేకత ద్వారా తనకి సమాధికి స్పెషల్‌గా అలా పాలరాతితో వాళ్ళు అలా స్పెషల్‌గా పెట్టారు. అక్కడ నుంచి ఈ సమాధులన్నీ చూసారా? ఇదంతా బాబా గారు వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ సమాధులంట ఇవన్నీను. సో ఇక్కడ నుంచి అయితే లోపలికి వెళ్ళాలండి. అండ్ ఇది మేము ఒకటైతే మీకు చూపిస్తాము. ఇదైతే సొరంగ మార్గం అండి. ఈ సొరంగ మార్గం నుండి అనార్కలి సలీం కోసం వస్తూ ఉండేదంట. ఈ మ్యాటర్ కూడా అక్బర్‌కి తెలుసంట. సో తర్వాత ఈ సొరంగ మార్గాన్ని అయితే మూసేశారు. ఇదైతే 3 ద్వారాల వరకు వెళ్తుందంట. ఫస్ట్ అయితే ఆగ్రా అండ్ ఆగ్రా నుంచి ఢిల్లీ, ఢిల్లీ నుంచి లాహోర్ వరకు అయితే ఆ సొరంగ మార్గం ఉందంట. సో లోపల నుంచి అదంతా విరిగి పడిపోయిందంట. తర్వాత ఇప్పుడు గవర్నమెంట్ కూడా దాన్ని సీల్ చేసేసింది. సో ఎవరు కూడా అటు నుంచి వెళ్ళడానికి లేకుండా. అండ్ ఇదంతా వాళ్ళ బాబా గారి సమాధులు అండ్ వాళ్ళ కుల మతస్థులవి, అక్బర్ గారికి దగ్గరగా అంటే తెలిసిన వాళ్ళవి అందరివి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళవి కూడా సమాధులు ఇందులోనే ఉన్నాయని వాళ్ళైతే చెప్తున్నారు. సో మొత్తం ఇవి సమాధులండి.
సో ఇవి కూడా బాబా గార్లవే అంట సమాధులు. ఇక్కడైతే సమాధులు ఎక్కువగా ఉన్నాయండి. ఎక్కడ చూసినా అవే ఉన్నాయి. సో వాళ్ళు చనిపోయినా కానీ వాళ్ళ గుర్తులుగా అయితే ఇలా సమాధులు అనేవి పెట్టారు. వాళ్ళకి ఇప్పుడు కూడాను ఒక చిరస్మరణీయంగా వాళ్ళ గుర్తులు వాళ్ళకి ఉండాలనే ఈ విధంగా అయితే చేశారు. నిజంగా ఇక్కడైతే అక్బర్ గారి ఔన్నత్యం అయితే మనకు తెలుస్తుంది. ఆ బాబాలు వాళ్ళకి అంటే తన మార్గానికి ఎంతగా వాళ్ళు కృషి చేశారో వాళ్ళందరికీ కూడా సమాధులు అనేవి కట్టించారు. కానీ ఇక్కడ బాబా సమాధి దగ్గర ఇలా బట్టలు అవి వేసాను, నాకైతే నచ్చలేదు. సో ఫైనల్లీ అయితే మేము ఒక సైడ్ మొత్తం చూసేసాము. ఇక్కడైతే ఫోటో షూట్స్ కూడా చేసామండి. సో పోజెస్ అయితే ఇచ్చాము. నాకు అన్నిటి దగ్గర ఎక్కడ నచ్చింది అంటే ఆ జోధాబాయి ప్లేస్ పక్కనే జామా మసీద్ ఉంది కదా. సో అవన్నీ పక్క పక్కనే ఎలా అంటే జోధా తన మందిరంలో ఉంటే అక్కడ అక్బర్ గారు జామా మసీదులో అయితే ప్రేయర్ చేసుకునే వాళ్ళంట. అదైతే ఆ పిల్లోడు మాకు చెప్పాడు. సో ఇక్కడైతే మేమైతే మొత్తము చూసేసాము. నేను ఇందాక చెప్పానే 86 గదులు ఉంటాయని. సో అవన్నీ పక్కన అవేనండి. అండ్ ఇక్కడ ఒక చిన్న కొలను కూడా ఉంది. ఇక్కడ అయితే నమాజ్ చేసేవాళ్ళు వుజూ చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ కాళ్ళు చేతులు కడుక్కొని ఆ దర్గా లోపలికైతే వెళ్ళాలి. ఆ దర్గా స్టోరీ కూడా నేను మీకు చెప్పాను కదా. లోపలికి వెళ్ళి ఆ సమాధి మీద ఒక దుప్పటి కప్పి ఒక రోజ్ ఫ్లవర్ పెట్టి మనమైతే మన కోరికలు అనేవి చెప్పాలి. వాళ్ళైతే అక్కడ తాళ్ళు ఇస్తారు చేతికి కట్టుకునేవి. సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇక్కడ మనము వచ్చి ఏదైనా విష్ అడిగితే అది డెఫినెట్లీ అవుతుందంటండి. సో దాన్ని కోసం కూడా మళ్ళీ ఇక్కడికి రావాల్సి వస్తుంది. ఎలా అంటే వాళ్ళు ఒక తాడు ఇస్తారు, అది చేతికి కట్టుకోవాలి. ఆ విష్ అయిన తర్వాత మనం ఎక్కడికి వెళ్ళి అడిగామో మళ్ళీ అక్కడే అది విప్పాలంట. సో అదైతే ఇంట్రెస్టింగ్ ఉంది. బట్ అయితే అది నమ్మకం అని కూడా చెప్తున్నారు. అది డెఫినెట్లీ అవుతుందని కూడా చెప్తున్నారు. సో ఇవి కూడా సమాధులేనండి. ఆ బాబా గారి శిష్యులు అంట. సో వాళ్ళ గురించి కూడాను ఎంత బాగా ఆలోచించారంటే వాళ్ళ సమాధులు కూడా ఇక్కడ కట్టించారు. వాళ్ళ మీద కూడా ఒక దుప్పటి కప్పి దాని మీద రోజ్ ఫ్లవర్స్ అన్ని వేశారు చూసారా. సో బాబా గారికి కాక వాళ్ళ శిష్యులకు కూడా ప్రత్యేకంగా అయితే ఇక్కడ సన్మానించారు. వాళ్ళ సమాధులకు కూడా ఎప్పుడు ఇక్కడ నమాజులు చేస్తూ ఉంటారు, పూజలు చేస్తూ ఉంటారు. అక్కడికి వెళ్తే మాత్రం మీరు నమ్ముతారు నమ్మరు కానీ అత్తరు ఫ్లేవర్ అయితే నెక్స్ట్ లెవెల్లో వస్తుందండి. అంత బాగా ఉంది. అంత బాగా అయితే వాళ్ళ సమాధుల్ని కూడా పూజ చేయిస్తున్నారు. ఇక్కడ వాళ్ళకు తెలిసిన వాళ్ళ సమాధులే కాక వాళ్ళ శిష్యులవి కూడా అండ్ వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్వి కూడా చాలామంది సైనికులు కూడా ఉన్నారంటే యుద్ధాల్లో కూడా హెల్ప్ చేసిన వారికి. వాళ్ళ గురించి కూడా స్పెషల్గా ఇక్కడ సమాధులు అయితే కట్టించారండి. సో ఇక్కడైతే నేను ఇక్కడ నుంచి కొంచెం లోపలికైతే వెళ్తున్నాను. ఈ సైడ్ అయితే చూద్దాము. సో ఇదైతే లెఫ్ట్ సైడ్ అండి. లెఫ్ట్ సైడ్ కూడా ఈ విధంగా ఉంది. ఇక్కడ కూడా మొత్తము సమాధులే ఉన్నాయండి. మీరు ఎక్కడ చూసినా ఇక్కడ మొత్తము సమాధులే ఉన్నాయి. లోపల కూడా అన్నీ అలానే ఉన్నాయి. ఇంకా లోపలికి వెళ్తే మొత్తము అవేనండి. సో బాబాలవి, వాళ్ళ శిష్యులవి, ఆ సైనికులవి అన్నీ ఇవే. ఒక్క నిమిషం మీరు కూడా వచ్చి లోపలికి చూడండి ఎంత ఉన్నాయో ఇక్కడ అన్నీను. సో ఒక రూమే వాళ్ళ కోసం కేటాయించినట్లు చేసి వాళ్ళ సమాధులని అలా పాలరాతితో అయితే కట్టారండి. సో మేము అక్కడ నుంచి అయితే బయటికి వచ్చాము. సో ఇక్కడ బయటి నుంచి సైడ్స్కి అయితే ఇక్కడ జైలు అవి ఉంటుందంటండి, కారాగారము. సో అప్పటి రోజుల్లో అయితే అలా కారాగారంలో వేసి అయితే బంధించే వాళ్ళంట. కఠినంగా శిక్షలు కూడా ఉండేవంట. దొంగతనాలు అవి ఏమీ జరగవంట అక్కడ అంత ఇదిగా అయితే. సో అక్బరు రాజ్యంలో దొంగతనాలే జరగలేదు. జరిగినా కానీ కఠినంగా శిక్షలు ఉంటాయని వాళ్ళు భయపడి చేయలేదు అని చెప్తున్నారు. సో ఇక్కడ ఇంత చిన్నగా ఉందండి. అందులో వాళ్ళని పడేసి ఆ కారాగారంలో వాళ్ళనైతే శిక్షిస్తారంట. సో ఇది కూడా జైలేనండి. సో ఇంత చిన్నగా ఉన్నాయి జైలు చూసారంట. ఒక మనిషి సరిగ్గా కూర్చోడానికి కూడా లేదు అది. సో ఇక్కడ నుంచి అయితే మెయిన్గా ఒక స్ట్రైట్గా అయితే దారి ఉంది. ఇక్కడైతే అప్పటి రోజుల్లో షాప్స్ కూడా పెట్టేవాళ్ళంట. సో ఇక్కడ నుంచి అయితే మనం ముందుకు వెళ్దాము. నేను వెళ్ళేటప్పుడు మా హిస్టరీ సార్ చెప్పిన స్టోరీ మొత్తం నేను రివైండ్ చేసుకుంటూ వెళ్ళాను. మెయిన్ ఆ అబ్బాయి ఏం చెప్పాడంటే అప్పటి రోజుల్లో అక్బర్ గారికి ఒక క్రిస్టియన్ వైఫ్ కూడా ఉంది అని చెప్పారు. అంటే నాకు అర్థం కాలేదు క్రిస్టియన్ వైఫా అని. సో ఓకే, తర్వాత పరమత సహనం కలవారు కదా అక్బర్. సో అలా పెళ్లి చేసుకున్నారేమో అని నేను అనుకున్నాను. సో ఇదంతా అదేనండి జైలు సైడు. అండ్ ఇక్కడ నుంచి స్ట్రైట్గా అయితే లోపలికి వెళ్తున్నాను. సో ఇది కూడా జైలేనండి. సో చూసారా ఇక్కడ నుంచి అయితే దారి కూడా ఉంది. అన్ని రాళ్లతోనే ఉంది దారి అంతా. సో ఇలా స్ట్రైట్గా అయితే లోపలికి వెళ్ళాలి.
సో, ఈ విధంగా అయితే అన్నీ లోపలికి వెళ్ళాలండి. అక్కడన్నీ రాళ్ళతో కూడుకున్న కట్టడాలు అండ్ జైలు. సో, రాళ్ళు కూడా ఈ విధంగా ఉన్నాయి చూసారా? ఇవి వాళ్ళు ముందు ప్రిపేర్ చేశారా? తర్వాత ప్రిపేర్ చేశారా? మాకైతే తెలీదండి. కానీ ఆ రాళ్ళు యూజ్ చేసిన విధానం ఉందే, సో, అది కూడా హ్యాట్స్ ఆఫ్ అనే చెప్పాలి. ఏంటి ఇలా స్ట్రెయిట్‌గా వెళ్ళడానికి దారి కూడా. సో, పక్కన ఇదంతా కూడా అడవేనండి. అన్ని కట్టడాలు అవైతే కొన్ని పడిపోయి కూడా ఉన్నాయి. అటు సైడ్ లోయ లాంటిది ఉంది. సో, అందుకని ఇలా ఫినిషింగ్ వైర్ ఏశారు స్తంభాలతో అటువైపు వెళ్ళకూడదు అండి. సో, ఇది కూడా జైలేనంట. సో, మేము కొంచెం లేట్‌గా వెళ్ళాము. ఇక్కడికి కూడా తెలిసిందే కదా గైస్, మేము ట్రాఫిక్‌లో ఇరుక్కుపోయాము. మేము ఒక్క సైడ్ మాత్రమే చూసాము. ఇంకో సైడ్ అయితే చూడలేదు. అది కూడా హోప్ సో నేను నెక్స్ట్ టైమ్ వెళ్ళినప్పుడు అయితే మీకైతే నేను డెఫినెట్‌లీ అయితే చూపిస్తానండి. సో, ఇది మెయిన్ జైలు. ఇక్కడి నుంచి అయితే మళ్ళీ లోపలికి వెళ్తున్నాము. అటు సైడ్ అప్పట్లో షాప్స్ కూడా పెట్టేవాళ్ళు. పూల దుకాణాలు ఉండేవి అంట. సో, ఆ ఏరియాలు కూడా నేనైతే చూపిస్తాను. సో, ఇక్కడికైతే బండ్లు అంటే బైక్స్ ఏసుకొని వెళ్ళడానికి కూడా ఎలో పర్మిషన్ అయితే ఉందండి. సో, ఇక్కడైతే చూసారా? ఇది జైలు, మెయిన్ జైలు. ఇక్కడికెళ్తే అన్ని పావురాలే ఉన్నాయండి లోపల. సో, అవైతే దారుణంగా అరుస్తున్నాయి. అండ్ గబ్బిలాలు కూడా ఉన్నాయి. అందుకే నేనైతే దగ్గరికైతే వెళ్ళలేదు. మీకైతే బయట నుంచే చూపిస్తున్నాను. సో, ఇదైతే నిర్మానుషంగా, పీస్‌ఫుల్‌గా ఈ విధంగా అయితే ఉంది. ఇక్కడి నుంచైతే మేము స్ట్రెయిట్‌గా అయితే ఇలా నడుచుకుంటూ వెళ్తున్నాము. సో, ఆ గోడలు కూడా చూసారా? ఆ రాళ్ళు ఎంతెంత పెద్దవిగా ఉన్నాయో. సో, ఆ ఇటుకలు గాని, ఆ రాళ్ళు గాని ఇలా ఉన్నాయండి చూడ్డానికి. సో, మాకన్నా మా వెనక చాలామంది ఇంకా బైక్స్ ఏసుకొని వెళ్తున్నారు. మా ముందైతే ఒక కట్టడం లాంటిది ఉంది కదా! అది మీకు వీడియో లాస్ట్‌లో చూపిస్తాను. సో, ఇప్పుడైతే స్ట్రెయిట్‌గా అయితే వెళ్దాము. నేను మీకు వీడియో రైట్ సైడ్‌కైతే చూపిస్తాను. సో, ఇది లెఫ్ట్ సైడ్ ఏం లేదండి, నార్మల్ పార్కులాగుంది. సో, ఇటు సైడ్ అయితే మొత్తము గేటేసుంది కదా! ఒకవైపు పార్కులా ఉంది. సో, నేను అక్కడ మీకు షాప్స్ పెట్టుకుంటూ ఉంటారు లోపలికి అని ఉందని చెప్పానే, అది ఇదేనండి. సో, ఇక్కడ అన్ని లోపల షాప్స్ అలాంటి పూలు కూడా అమ్మేవాళ్ళంట. సో, ఇలా లోపలికి వెళ్ళాలి. సో, వెళ్ళే దారి ఇదేనండి. కానీ అక్కడ బండరాళ్ళు అండ్ మనుషులైతే తిరుగుతూ ఉన్నారు. చాలామంది అయితే బైక్స్ ఏసుకొని వెళ్తున్నారు. నాకు వెళ్ళడానికి కూడా కొంచెం అన్‌ఈజీగా అనిపించింది. సో, అటు సైడ్ వాళ్ళంతా బైక్స్ మీద అయితే ఈ విధంగా వెళ్తున్నారు. సో, అందుకే నాకు అన్‌ఈజీగా అనిపించింది. నేనైతే కొంచెం దూరం వరకైతే మీకు లోపలికి వెళ్ళి చూపిస్తాను. అండ్ ఇక్కడి నుంచి అయితే లోపలికి వెళ్ళాలండి. సో, చూసారా ఎంతమంది బైక్స్ మీద వెళ్తున్నారో. సో, నేను అయితే కొంచెం ముందుకు మాత్రమే వెళ్ళి చూపిస్తాను. సో, ఇలా అయితే స్ట్రెయిట్‌గా దారండి. అప్పటి రోజుల్లో ఇక్కడైతే గుర్రపు బండ్లు, ఎడ్లు అవన్నీ ఇటు నుంచి వెళ్ళేవంట. సో, అవన్నీ పూలు అవన్నీ అటు సైడ్ వేసి అమ్మేవాళ్ళంట. అటు నుంచి వెళ్ళడానికి ఒక దారి కూడా ఉంది. కానీ నేనైతే ఇప్పుడు అది చూపించలేను మీకు. నేనైతే కొంచెం ముందు వరకైతే వెళ్ళి చూపిస్తాను. సో, నాకైతే ఇప్పటికి కూడా విచిత్రంగా ఏముందంటే, ఇటు పక్కనైతే జైలుంది. అండ్ ఇక్కడైతే పూలు షాప్స్‌లు, పూలు అండ్ అవే కాక ఇక్కడ వస్త్రాలు అవి కూడా అమ్మేవాళ్ళంట. ఇదంతా అదే ప్లేస్ అంట. సో, ఇదైతే నార్మల్‌గానే ఉందండి. సో, ఇక్కడ వరకైతే నేను చూపించగలను. ఇంకా ముందుకైతే నేను వెళ్ళలేను. అండ్ అటు సైడ్ ఒక కోటలాగుంది. ఒక ఫినిషింగ్ వైర్ ఏశారు. ఇటు సైడ్ నుంచి అయితే మనం ఎక్కకూడదు. అటు సైడ్ నుంచే వెళ్ళాలి. అండ్ ఇటు నుంచి అయితే నేను రివర్స్ అవుతాను. నా ముందైతే ఒక కోటలాగా ఉందని చెప్పాను కదా! సో, అదే అండి ఈ ఫతేపూరి సిక్రీకే లాస్ట్ అనమాట. సో, అక్కడి వరకైతే నేను చూపిస్తాను. ఇలా స్ట్రెయిట్‌గా అయితే వెళ్తున్నాను. ఎక్కడైనా సెక్యూరిటీ గార్డ్స్ అండ్ సీసీ కెమెరాస్ అయితే డెఫినెట్‌లీ ఉన్నాయి. సో, ఇవి కూడా కోటలేనండి. ఇదే అండి ఇంకా లాస్ట్. అటు సైడ్ ఒక దర్గాలాగా ఒకటి కనిపిస్తుంది కదా! అది కూడా జైలేనండి. సో, ఆ విధంగా అయితే జైల్స్ ఉంటాయి. సో, అది కూడా మేము అక్కడి నుంచి వెళ్ళేవాళ్ళం. అంటే కఠినంగా శిక్షించేవాళ్ళు. వాళ్ళని ఏదైనా ఇంట్రాగేషన్ చెయ్యాలి అంటే, సో, వెనకాల అది కనిపిస్తుంది కదా! సో, అక్కడి నుంచైతే చేసేవాళ్ళు. అక్కడి వరకైతే మేము వెళ్ళలేదండి. ఇక్కడికే మాకు టైం చాలా లేట్ అయిపోయింది. మేమంతా చూసి వచ్చేసరికి. సో, ఫైనల్లీ ఇదండి. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. ఎలా ఉంది అనేది నాకైతే కామెంట్ సో, ఈ వీడియో మీకు నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చితే మన ఛానల్‌ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. ఇంత లాంగ్ వీడియో చూసినందుకు థ్యాంక్ యూ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.